గారికి అలాగే సూర్యకిరణ్ శ్రీ బార్ ప్రెసిడెంట్ గారు, ఈ అడ్వకేట్స్ జీకేడి గారు, భవానీ అందరికీ ఈరోజు యాక్చువల్గా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడానికి అది అయిపోయింది, డే అయిపోయింది కాబట్టి ఇది డే కంటే కూడా వీక్స్ కింద అయిపోతుంది, వారోత్సవం అయిపోయింది. మనమే కాదు, చాలా చోట్ల ఇలాగే ముందు రోజుల్లో ఇప్పుడు 8వ తేదీ కంటే ముందు చేశారు. కొన్ని చోట్ల హైకోర్టులో కూడా 8వ తేదీ కంటే కూడా 7వ తేదీన సెలబ్రేట్ చేయడం జరిగింది. సో దీన్ని ఒక పర్టికులర్ డేగా కాకుండా, ఇది మేడం గారు చెప్పినట్టుగా ఉమెన్ రోల్ లేకుండా అసలు డే అనేది స్టార్టే కాదు. ప్రతి ఇంట్లో కూడా తెల్లవారితే ఉమెన్తోనే మనకు అందరికీ మేలైనా సరే, ఇంట్లో పిల్లలకైనా సరే, పొద్దున్న లేచి పెద్దవాళ్ళు అయితే టీలు సప్లై చేయడం దగ్గర నుంచి, టీలు సప్లై చేయడం దగ్గర నుంచి, పాలు తెచ్చి వేడి చేసి ఇవన్నీ చేసే దగ్గర నుంచి ఇంట్లో స్త్రీ లేకుండా మనం కుటుంబాన్ని ఊహించుకోలేము. మీరంతా వీక్ అని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కాదు. యాక్చువల్గా లేడీసు మెన్ కంటే కూడా భగవంతుడు ఉమెన్నే చాలా స్ట్రాంగ్గా క్రియేట్ చేశారు. మీరు గమనించండి, ఎవరి ఇళ్లలోనైనా లేడీస్, ముసలాయిలో లేని వాళ్ళు లేడీసే ఎక్కువ మంది కనపడతారు. ఎక్కువ ఏజ్ ఉండేవాళ్ళు. జెంట్స్కి అంత లైఫ్ స్పాన్ ఉండదు. లైఫ్ స్పాను జెంట్స్కి తొందరగా అయిపోతుందండి. వాట్ ఎవర్ రీజన్స్, భగవంతు క్రియేషన్ అది, మనం ఏం చెప్పలేము. ప్రతి ఇంట్లో కూడా ఏజ్ అయిన తర్వాత ఉమెనే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే స్ట్రాంగ్, వాళ్ళ బాడీ ఫిజిక్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా క్రియేట్ అయింది. వాట్ ఎవర్ మీ మామూలుగా న్యాచురల్ థింగ్స్ కూడా, మెన్స్ట్రుయేషన్స్ ఇవన్నీ కూడా మీ బాడీని ఇంకా స్ట్రెంగ్త్ చేస్తాయి. మెన్కి అలాంటి ఫెసిలిటీ ఉండదండి. క్యాజువల్గా చెప్తున్నానమ్మా, జస్ట్ యాజ్ ఎల్డర్ బ్రదర్, వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ ది నేచర్ని స్టడీ చేస్తాం. నేను స్టడీ చేస్తే అర్థమయ్యేది ఏంటంటే, మదర్ ఈజ్ ది రూట్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. దేంట్లోనైనా సరే, ఒక ట్రీ తీసుకున్నా, ఒక లైఫ్, హ్యూమన్ లైఫ్ తీసుకున్నా, ఏ లైఫ్ ఫామ్ తీసుకున్నా కూడా మదర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళ పిల్లల్ని డెవలప్ చేయడంలో కానీ. కాకపోతే మనం మనుషుల దగ్గర ఏమొచ్చేసిందంటే, మగపిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళని స్ట్రెంత్గా చూసుకుంటున్నాం మనమే. కానీ ఇన్ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్లీ. వీళ్లకు స్పెషల్ ఇది ఉంది, వాళ్లకు సపరేట్ కేటగిరీ ఉంది. సో నేను కూడా అందరిలాగా స్పీచ్లు ఇచ్చేసేసి చెప్పాలని అనుకోవట్లేదు. నేను వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ ఉమెన్ ఆర్ సో స్ట్రాంగ్. ఉమెన్ ఎంపవర్మెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంతకాలం క్రితం వరకు మెన్ డామినేషన్ అయిపోవడం వల్ల ఉమెన్ కాస్త రిలాక్స్ అయిపోయారు. దాంతో కొంచెం ఆపరేషన్ జరుగుతుంది. లేడీస్ని కొంచెం తక్కువగా చూడడం అనేది సమాజంలో ఏర్పడింది. ఇది ముఖ్యంగా మన దేశంలో కాదు, మన దేశంలో ఉమెన్ని ఇప్పుడు కూడా ఈక్వల్గానే చూసే పరిస్థితి ఉండేది. అరబ్ కంట్రీస్ నుంచి వచ్చింది ఈ ఇష్యూ అంతా కూడా. వాళ్ళు ఉమెన్ని సెకండరీ కేటగిరీ కింద చూడడం ప్రారంభించారు. దాంతో వచ్చింది అది. ఇదంతా హిస్టరీలో అలా జనరేషన్ మారుతూ ఉంటాయి, మళ్ళీ రీసైకిల్ అవుతుంది. ఇప్పుడు మన దేశానికి పరిస్థితి వచ్చేటప్పటికి ఉమెన్ ఎంపవర్మెంట్ మంచి పీక్లో ఉంది. మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కాన్సిక్యూటివ్గా ఉమెన్ వస్తున్నారు. ప్రతిభా పాటిల్ వచ్చారు, ఈవిడ ముర్ము గారు ప్రెసిడెంట్ అయ్యారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? బికాజ్ ఆఫ్ అవర్ డెమోక్రసీ, కాన్స్టిట్యూషన్, రూల్ ఫ్రేమర్స్ ఇవన్నీ కూడా గమనించే చాలా స్టడీ చేసిన తర్వాతే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఈక్విటీ బిఫోర్ లా, ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ మెన్ అండ్ ఉమెన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, వాట్ ఎవర్ జెండర్, ఏ పరిస్థితిలో కూడా అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మరి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మనం మీరు ఎంతవరకు సఫలమవుతున్నారని దాని విషయం వచ్చేటప్పటికీ ఇక్కడ స్ట్రెంత్ని బట్టి చూస్తేనే తెలుస్తుంది. మేడం చెప్పినట్టుగా మా జ్యుడిషియరీలో అయితే జ్యుడిషియల్ ఆఫీసర్స్ మోర్ దాన్ 70% ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఇది నేను చెప్పింది కాదు, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. స్టాటిస్టిక్స్ చూసుకున్నా కూడా దాదాపు 70% ఉమెన్ జడ్జెస్ ఆర్ దేర్.
ఇప్పుడు మేము మైనారిటీలో పడిపోయారు మేల్. ఇప్పుడు మీతో ఫైట్ చేయాల్సి వస్తుంది. లేడీస్ ఏమో చక్కగా చదివేసేసి ముందుకు వచ్చేసేస్తున్నారు. ఈ మగపిల్లలు చదువుకుంటారు బాబు అంటే ఎక్కడ సినిమాకి వెళ్ళేసి రావడం, టైం వేస్ట్ చేసేయడం, లేకపోతే కాన్సన్ట్రేట్ చేయకపోవడం. దీనివల్ల ఇప్పుడు చూడండి, సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఇప్పుడు డే నైట్ డ్యూటీ అన్నారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అమ్మాయిలు అర్ధరాత్రి పూట, అపరాత్రి పూట నైట్ డ్యూటీస్ కూడా చేస్తూ ఉన్నారు. కొన్ని సమస్యలు వస్తున్నాయి. వాళ్ళ సెక్యూరిటీస్ వాళ్ళు అరేంజ్ చేసుకొని ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చాలా ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు కదండి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా వీక్ అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ముందు మన మీద మనం కాన్ఫిడెన్స్ ఉండాలి. మెయిన్గా థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ లిబర్టీ. ఫైనాన్షియల్ లిబర్టీ అనేది వచ్చినప్పుడు ఉమెన్ బాగా ఎంపవర్డ్గా ఫీల్ అవుతారు. ఏంటంటే ఎవరన్నా కావాలి వస్తువులు, హస్బెండ్ అడగాలి, లేకపోతే బ్రదర్నో ఫాదర్నో ఎవరినో అడగాలి అనేసరికి కొంచెం అడిగి తీసుకోవడం ఏంటి అని చెప్పేసి కొంచెం ఆగిపోవడం. అలా కాకుండా మన దగ్గరే అమౌంట్ ఉందనుకోండి, ఫైనాన్షియల్ లిబర్టీ, మనకు అవసరాలకు మనం ఖర్చు పెట్టుకోవచ్చు. కొంత వేస్ట్ చేస్తారని కట్టెలు చేస్తారు, అన్నెసరీ థింగ్స్ ఎందుకు కొనేస్తుంటారని. కానీ ఒకసారి కొంటారు, రెండుసార్లు కొంటారు, మూడోసారి ఇది అన్నెసరీ అనిపిస్తుంది, ఇది ఎందుకు తీసుకుంటామని దాన్ని సేవింగ్లోకి వెళ్ళిపోతారు. సేవింగ్ అనేది ఉమెనే చేయగలరు ఎక్కువగా. కొనుక్కోమని డబ్బులు ఇచ్చినా కూడా తీసుకెళ్ళేసేసి ఎక్కడో దాపెట్టి పెట్టుకుంటారు, ఎప్పుడో ఒకసారి అవసరానికి వస్తారని. కాబట్టి ఫైనాన్షియల్ లిబర్టీ అనేది ప్రతి ఇంట్లో కూడా ఉమెన్కి ఉండేటట్టుగా మనం చూసుకుంటే ఫ్రీడమ్ ఉన్నట్లు లెక్క మనకి. సో ఈ స్పీచెస్ అన్నీ కూడా ఇలాగే సీరియస్గా జరిగిపోతున్నాయి. ఉద్దేశం అయితే అది కాదు. అందరు కాస్త నవ్వుకొని సరదాగా టైం స్పెండ్ చేయాలి. చిన్న చెప్తాను ఇప్పుడు ఊరికి సరదాగా నవ్వుకోవడానికి. మేడం గారు మార్నింగ్ వచ్చేసేసి నాకు జోక్ పర్పస్ మేడం నాకు పర్మిషన్ మాత్రం అడిగారు. పర్మిషను ఉమెన్ డే సెలబ్రేట్ చేసుకుంటామంటే చేసుకోండి అన్న. బార్లో అడుగుదామంటే బార్లో ఏదో కొంచెం జెంట్స్ ఉంటారండి, వాళ్ళు కాస్త ఫీల్ అయిపోతారు, వద్దు జెంట్స్ని ఇన్వాల్వ్ చేయట్లేదు మేము ఉమెన్ ఏదో ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటామన్నా. సరేనమ్మా, తర్వాత సపోర్ట్ ఏదో అక్కడ చేద్దాము, ఇక్కడ బార్లో కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నారు. సరే వచ్చేసేసి సపోర్ట్ అయితే కొంచెం ఇబ్బంది అమ్మా, కోర్టు కదా అది, వర్కింగ్ అవర్స్లో చేస్తే ఇబ్బందిగా ఉంటుంది, బార్ అసోసియేషన్ చెప్తాను నేను ప్రెసిడెంట్ గారికి పర్మిషన్ ఇస్తారన్న. సరే రెండు వచ్చేసరి అయిపోయింది. నన్ను ఇన్వైట్ చేసినట్టు నేను అనుకోలేదు, మరి మేడం అనుకుంటున్నారేమో. తర్వాత ఇందాక వచ్చేసి మళ్ళీ ఇన్వైట్ చేస్తున్నారు, రండి సార్. ఎందుకమ్మా మీరు లేడీస్ చేసుకుంటారు కదా ఫంక్షన్ అంటే, మీరైతే పర్లేదులేండి అంటారు. అంటే నేనే అంటే సరదాగా చెప్తున్నా, చిన్నపిల్లల్లాగా అనుకుంటారు ఆవిడ అనేసుకున్నారు. లేడీస్లో మీరు వచ్చేస్తే పర్లేదంటే లేడీ ఫంక్షన్ అన్నట్టు సరదాగా క్యాజువల్ అమ్మా, ఊరికే జోక్గా. సో అలాగా